చూడండి ఫ్రెండ్స్, కొంతమంది కస్టమర్లు ఎంత శాడిజంగా ఉంటారంటే అంత శాడిజంగా ఉంటారు. 2 క్యాబ్లు బుక్ చేసుకున్నాడు. ఒక క్యాబ్ ముందు వచ్చింది, వేరే దాంట్లో బుక్ చేసినట్లున్నాడు. సో మనకి ర్యాపిడోలో బుక్ చేసినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనమే క్యాన్సిల్ చేయాలంటే వాళ్ళు చేయరంట. సో సర్లే వదిలేయండి అని చెప్పినాను. నేను ఇప్పుడు చూడండి, దీనికి క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇస్తాడో లేదో చూద్దామండి. ఇవ్వకపోతే ఖచ్చితంగా రేపు పొద్దున్నే ర్యాపిడో వాళ్ళకి మాత్రం ఫుల్గా ఉంటుంది. నేను మాత్రం వదిలిపెట్టాను ర్యాపిడో అని అయితే గిన. ఇప్పుడు చూద్దాం, టైం అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. సో ఇవ్వలేదు అంటే గిన అప్పుడు చెప్తాడు కదా రేపు పొద్దున్న. నేను ఇప్పుడైతే ఏం మాట్లాడినోడికి ఇప్పుడేం మాట్లాడినా, టైం అవుట్ అయ్యేంత వరకు ఉందాం. ఎందుకంటే ఇది కస్టమర్ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు కదా. మనం క్యాన్సిల్ చేద్దాం. మనం క్యాన్సిలేషన్ అమౌంట్ ఇవ్వకపోతే అప్పుడు చెప్తారు ర్యాపిడో వాడికి, అంతవరకు చెప్పాను. ఎందుకంటే తప్పు కస్టమర్ది, మంది కాదు. క్యాన్సిల్ చేయను అన్నాడు. 2-3 క్యాబులు బుక్ చేసేది మనమే ఎర్రి పుష్పాలమే. ఇంకా తిట్టకూడదు, బాగుండదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకొని దెంగోపోతారు. మనం ఇప్పుడు ఎంత దూరం నుంచి వచ్చినా మీరే చూసినారు, దగ్గర 1.9 ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎర్రి పుష్పాలని చెప్తే మనం ఊరుకోండం కదా. చూద్దాం ఎంతసేపు అని. క్యాన్సిల్ అయిన తర్వాత ఇస్తాడో లేదో. రేపు పొద్దున మన క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చేంత వరకు వదిలిపెట్టిన ర్యాపిడో అయితే నేను. ఒక నిమిషం అనుకోండి, 1 నిమిషం ఉంది ఇంకాను. చూద్దాం క్యాన్సిలేషన్ ఛార్జెస్ వస్తాయి రావనైతే. క్యాన్సిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను నేను మీకు. క్యాన్సిలేషన్కి ఎలిజిబుల్ అయినాం ఇప్పుడు. చూద్దాం ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం ఇస్తాడు అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను నేను. చూడండి టైం అయిపోయి మళ్ళీ ఇది ఫాస్ట్ టైం అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే చూడండి 30 మినిట్స్కి ఎంత ఉంది, 1 అంటే ₹2 అనుకోండి. అంత ఎందుకు కానీ మనకి అది సోదంతా. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాము. రీజన్ ఏమేమి ఉంది, రైడ్ కస్టమర్ టు ఆస్క్ టు సెండ్ ప్లేస్, ఏదో ఒకటి నొక్కి పడేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కస్టమర్ క్యాన్సిల్ టు ఆస్క్ కొట్టి పడేసిన, దీనికి ఇస్తారులే చూద్దాం. సో క్యాన్సిలేషన్ ఛార్జ్ అయితే ఇవ్వలేదు కదా, చూద్దాం. వదిలిపెట్టలేదు రేపు పొద్దున్నే, ఖచ్చితంగా వదిలిపెట్టలేదు. టైం కూడా గుర్తుపెట్టుకుందాం. 3:25 క్యాన్సిల్ చేసినాము. ఇది బుకింగ్ కూడా యాడ్ అవ్వలేదు చెప్తా ఇక్కడికి ర్యాపిడో వాడికి. దిమ్మ తిరిగిపోవాలా. ఎర్రి పుష్పాలను చేసి మనం ఏం ఎర్రి పుష్పాలం ఏం కాదు కదా. చూద్దాం, ఇవ్వలేదు కదా, రేపు పొద్దున్నే చూసుకుంటా. 8 గంటల పైన ఫోన్ చేసి ఎదుగుతారు మూసుకొని, అప్పుడు చూసుకుందామండి. ఇప్పుడైతే ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. మన ర్యాపిడో వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు చూడండి. ర్యాపిడో ఏ కొత్త యాప్ వచ్చినా కూడా మనము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాము, మనల్ని ఎర్రి పుష్పాలు చేస్తున్నారు ఇప్పుడు. సరేనా, ఒకసారి చూడండి. క్యాన్సిల్ అయ్యే దాంట్లో మన దాంట్లో నుంచి అమౌంట్ మేనేజ్ చేసుకుంటున్నారు కొన్ని బుకింగ్స్కి అయితే. ఇప్పుడు కస్టమర్ వేరే బుకింగ్ చేసుకొని పోయినాడు కదా, మనం అక్కడ 2 కిలోమీటర్లు పికప్ పోయినాం. పికప్ అయిన తర్వాత కస్టమర్ని క్యాన్సిల్ చేయమంటే చేయలేదు కదా. సో మనమే టైం అవుట్ అయ్యేదాకా వెయిట్ చేసినాము, క్యాన్సిల్ చేసినాము. ఆ క్యాన్సిల్ అయ్యేది బుకింగ్ ఇందులో చూపించలేదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమని అడుగుతున్నారు, ఇప్పుడు కాల్ చేసి లైన్లో ఉన్నారు, హోల్డ్లో పెట్టినారు ప్రజెంట్ అయితే గిన. ఏమని అడుగుతున్నారు, క్యాన్సిల్ అయింది ఆర్డర్ది లాస్ట్ నెంబర్ చెప్పాలంట. మనం క్యాన్సిల్ అయింది ఆర్డరే చూపినప్పుడు అక్కడ క్యాన్సిల్ అయిందని మనం ఎలా చెప్పగలము? అడిగితే అట్లా ఎట్లా ఇస్తాం మేము? ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ అయితే కంపెనీ బంద్ చేసుకోండి, మూసేసుకోండి కంపెనీ. ఎర్రి పుష్పాలుగా కనిపిస్తున్నామా? ఇదే చెప్పాను నేను. ఇంకా ఏం మాట్లాడతారో వినండి. మీకైతే ఎందుకంటే ఇలాంటి మనం ఎంకరేజ్ చేయడం అనేది తప్పనమాట. మనము పిచ్చోళ్ళం అవుతాం ఇక్కడ. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పికప్ పోయి ఎర్రి పుష్పాలం అవుతాం. ఇప్పుడు డీటెయిల్స్ చూసేది చూడండి. ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, సో మీకైతే కనిపిస్తుంది లేదు. ఇక్కడ ఆర్డర్స్ చూడండి, మీకు చూపిస్తే ఇక్కడ వ్యాలెట్లోకి వెళ్తే ఇదో కొన్ని దాంట్లో క్యాన్సిలేషన్ వచ్చినాయి కదా, ఇంకొన్ని దాంట్లోకి క్యాన్సిల్ అయ్యే దాంట్లో చూడండి ఆర్డర్ డిక్లరేషన్ ₹12 కట్ చేసినారు. మళ్ళీ ఇంకోటి సేమ్ ₹30 కట్ చేసినారు. మళ్ళీ ₹15 సేమ్. ఓకేనా? ఇప్పుడు మంది క్యాన్సిల్ అయ్యేది ఇక్కడ చూపిలేదు చూడు. ఇది ఎప్పుడుదో మంది కాదు. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు బాగా దుమ్మిడిపించిన, అంతసేపు నేను వీడియో తీయలేదు, నాకు పిచ్చ కోపం వచ్చింది ఇలా చేస్తా అంటే. ఇది ఒక్కసారి కదా 2 సార్లు కదా, నేను చాలాసార్లు చెప్పినా రాలేదని కొన్ని వీడియోస్లో. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. ఎవడైతే ప్రతి ఒక్కటి న్యాయం చేస్తాడో అలాంటి వాళ్ళకి మాత్రం మనం సపోర్ట్ చేయాలి. ఇలాంటి వేస్ట్ యాప్స్కి సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఇది కూడా ఏం సమాధానం ఇస్తారో. 1 మినిట్ అని చెప్పేసి ఈ పాటికి 2 నిమిషాలు అయిపోయింది వెయిట్ చేయబెట్టి.
సరే ఈ సోదంతా ఎందుకు మనకి. నేను యాక్చువల్లీ స్క్రీన్ రికార్డ్ చేస్తా అంటే అవ్వట్లేదు ఇది ఈ కాల్కి. చూద్దాం ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను రికార్డ్ చేస్తా. ఎంతసేపు అవుతుందో తెలియదు కదా. ఓపెన్ చేసినారు. సార్ చెప్పండి సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. లైన్లో వేసినందుకు ధన్యవాదాలు సార్. సార్ మీకు ఇందులో అయితే ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే దొరకవు సార్, ఓకేనా? అంటే మేము లైన్లో ట్రై చేయండి సార్. కాదు ఇండైరెక్ట్గా డైరెక్ట్ మీరు ఎర్రి పుష్పాలరా, మేము ఏం చేసినా కూడా మీరు పడాలా, మా చేతిలో మీరు చిక్కుకున్నారని మాట్లాడుతున్నారు సార్. మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్గా చెప్తున్నారు సార్. మీరు డ్రైవర్లు అందరూ ఎర్రి పుష్పాలరా, మేము ఎలా చెప్తే అలా వినాలి అన్నట్లు డైరెక్ట్ చెప్తున్నారు సార్ మీరు. సార్ నేను చెప్తుంది అర్థం చేసుకోండి సార్. ఇందులో మీకైతే క్యాన్సిలేషన్ ఫీజ్ అయితే అవును సార్, ఎందుకు రా సార్ 1.9 కిలోమీటర్లే. ఒక్క నిమిషం సార్, 1.9 కిలోమీటర్ వెళ్ళాను, కస్టమర్కి కాల్ చేశా, మెసేజ్ పెట్టా, మీ దగ్గర అన్ని రికార్డు ఉంటాయి. కస్టమర్ ఏం మాట్లాడినారు, నేను క్యాన్సిల్ చేయను మీరే క్యాన్సిల్ చేయండి అని కూడా 2 సార్లు కాల్ చేస్తే అదే మాట అన్నాడు. నేను కాల్ చేసిన రికార్డ్స్ కూడా మీకు ఉంటాయి అక్కడ. అలాంటిదప్పుడు నేను 2 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ వెయిట్ చేసి క్యాన్సిలేషన్ రాకపోతే ఎవరికి తప్పు, మీదా నాదా? మీరు ఇచ్చిన టైం వరకు నేను వెయిట్ చేశా కదా. సార్ ఇక్కడ వచ్చేసి అక్కడ ఏమని మెన్షన్ చేస్తారు సార్, యాస్క్ టు క్యాన్సల్ రైడర్ కస్టమర్ అడిగినారని చెప్పేసి అక్కడ ఆప్షన్ వచ్చింది. ఆ ఆప్షన్ని క్లిక్ చేశా. ఓకేనా? అలాంటిదప్పుడు ఎక్కడ రావాలి? నా తప్పు లేదు కదా, నేను కాల్ చేశాను కదా, నేను రీచ్ అని చెప్పేసి కూడా మెసేజ్ అందులో మెన్షన్ చేశాను కదా. సో నేను టైం అవుట్ అయ్యేంత వరకు ఉండి క్యాన్సిల్ చేసిన విషయం కూడా మీకు తెలుస్తుంది కదా. అలాంటిదప్పుడు క్యాన్సిలేషన్ అమౌంట్ ఇవ్వాలా లేదా? పోనీ ఇలా క్యాన్సిలేషన్ అయ్యేటివి, ఒక నిమిషం సార్, ఇలా క్యాన్సిలేషన్ అయ్యే దాంట్లోకి ఎన్ని దాంట్లోకి మీరు క్యాన్సిలేషన్ అమౌంట్ ఇవ్వలేదు? మీరేం నాకు ఫ్రీగా ఏమీ బుకింగ్స్ ఇవ్వలేదు కదా. ఫస్ట్ ఆఫర్ అని చెప్పేసి మీ యాప్ గ్రో అవ్వడం కోసము ఫ్రీ ఇచ్చినారు ఇప్పుడు ప్రజెంట్. తర్వాతనే డబ్బులు తీసుకుంటారు కదా. అప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు మేము బుకింగ్స్ చేయకుండా ఏమి ఉండం కదా. చెప్పండి సార్. ఏం సార్ సమాధానం ఏం లేవు సార్ మాట్లాడడానికి? సార్ ఉన్నారు లేదా లైన్లో? హలో సార్, లైన్లో ఉన్నారు లేదా సార్? హలో సార్ చెప్పండి. నేను అడిగిన సమాధానం ఏం లేదు కదా సార్. చెప్పండి సార్, చెప్పండి. చెప్పాను కదా సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్ చెప్పిండేది? నా టైం వరకు ఉండి నేను క్యాన్సిల్ చేసా కదా కస్టమర్ అడిగింటేనే. కస్టమర్ ఆల్రెడీ వేరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు. నేను రీచ్ అయినా అని చెప్పేసుకుని నేను మెసేజ్ చేశాను. కస్టమర్ క్యాన్సిల్ చేయమంటే చేయను అన్నాడు, ఎందుకంటే ఛార్జెస్ పడతాయని. అది నేను క్యాన్సిల్ చేస్తే ఛార్జెస్ ఎందుకు రావు? అవి టైం వరకు వెయిట్ చేశాను కదా, మీరు ఇచ్చిన టైం వరకు. మీరు ఎన్ని కిలోమీటర్లు చూసి అన్ని కిలోమీటర్లు పోయి పికప్ చేసుకుంటే పోయినాను కదా నేను. నాకు డీజిల్ ఫ్రీగా ఏం రాలేదు కదా. అదే ఎందుకు రావు సార్? నా 2 కిలోమీటర్లు నేను వేస్ట్ చేసుకోవాలా? ఇలా ఒక్కసారి కాదు 7-8 సార్లు అయ్యింది. అది కాక మళ్ళీ నేను క్యాన్సిల్ చేసినప్పుడు అదేది క్యాన్సిల్ ఏదో ఉంది అక్కడ, మానించినే డబ్బులు లాక్కుంటారు దాన్ని. సార్ అదే సార్ ఎందుకు లేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నా సార్. ఇక్కడ మెన్షన్ అయ్యింది సార్. ఏమని అంటే అదే నేను చెప్తున్నా, ఇండైరెక్ట్ గా డ్రైవర్లు మీరేమీ చేయలేరు, మేము ఎలా ఆట ఆడితే అట్లా ఆట ఆడాలి, మేము ఎట్లా మీ జుట్టు మా చేతుల్లో ఉంది, మేము చెప్పినట్టు మీరు వినాలి, అంతే కదా మీరు మాట్లాడారు డైరెక్ట్. సార్ ఓన్లీ సార్ cancellation incentives massive only for cancellation reasons should be one of these goals. Sir, want to a better price deal and change of plan, wrong pickup location. Can you understand? ఎవరిది రాంగ్ పికప్ లొకేషన్? సార్ ఎవరిది సార్ రాంగ్ పికప్ లొకేషన్? సార్ నేను అంటుంది ఇక్కడ ఈ ప్లానింగ్ సార్ పైన క్యాన్సిల్ చేసింటేనే క్యాన్సిలేషన్ సీజన్ వస్తుంది సార్. బట్ అక్కడ టేక్ ఆఫ్లైన్ రైట్ అని ఉంది సార్, అందుకు రాదు సార్. సార్ ఏదన్నా కానీ ఒక ఆప్షన్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్ సంబంధించి ఇప్పుడు ఒక రూట్ బాగుండదు, రూట్ బాగలేనప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు అది మా పొరపాటు. అంటే రూట్ బాగాలేనప్పుడు మధ్యలో క్యాన్సిల్ చేస్తే మాది తప్పు.
మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్ ఫే ఇవ్వడం మీ బాధ్యత. ఈ ఈ రైడ్ లో రాదు సార్. ఇంకే రైడ్లో వస్తుంది సార్? సార్ ఇంకే రైడ్ లేదా? అది కస్టమర్ చేస్తే మాత్రం వస్తుంది, మేము చేస్తే మాత్రం రాదు. నెక్స్ట్ రైడ్ మీకు ఇలా జరిగినప్పుడు కాల్ అవును సార్, అవును సార్, అవును సార్. ఇప్పుడు నెక్స్ట్ రైడ్లో కూడా ఇప్పుడు నేనే క్యాన్సిల్ చేస్తా. ఎందుకు? నా టైం అవుట్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తా, ఎందుకంటే నా బాధ్యత. ఇప్పుడు 3 కిలోమీటర్లు పోయినా 3 కిలోమీటర్లు పోయి కస్టమర్ని ఎలాగోలాగో పికప్ చేసుకోవాలనే ఉంటుంది మాకు, క్యాన్సిల్ చేయాలని ఉండదు అక్కడ కూడా. సరేనా? కస్టమర్ రానప్పుడు, కస్టమర్ రెస్పాండ్ అవునప్పుడు మా టైం అంతా వేస్ట్ అయ్యి ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేసి కూడా ఉంటాం. అప్పటికే రాకపోతే క్యాన్సిల్ చేయాలి, తప్పదు కదా. గంట 2 గంటల సేపు వెయిట్ చేసే ఉంటుంది కదా. సార్ ఇప్పుడైతే ఈ ఈ రైడ్ తరఫున అయితే మీ క్యాన్సిలేషన్ ఫీజు అయితే ఎలిజిబుల్ లేదు సార్. ఓకేనా? మీకు ర్యాపిడో తరఫున ఏ డౌట్స్ ఉంటే అడగండి సార్. ఉన్న డౌటే క్లియర్ చేయలేదు, మళ్ళీ ఇంకా వేరే డౌట్స్ ఏమొస్తాయి ఇంకా? ఇందులో అయితే మీ క్యాన్సిలేషన్ ఫీజు ఎలిజిబుల్. సరే సార్, ఇప్పుడు నెక్స్ట్ రైడ్ రాకపోతే ఏమనాలి సార్? మేము ఏం చేయాలి సార్? మీరే చెప్పండి అది కూడా సలహా. నెక్స్ట్ రైడ్ మీకు అలా జరిగినప్పుడు కంపల్సరీ మా క్యాప్టెన్ కేర్ హెల్ప్ అని తీసుకుంటాం. కంపల్సరీ మీకు అది ఎలిజిబుల్ ఉంటే మీకు కంపల్సరీ సార్ మీకు రిఫండ్ చేస్తాం సార్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయడం అనేది మానేయండి సార్. ఒక లెవెల్ అనేది ఉండాలి, ఒక రూట్ అంటూ ఉండాలి ఒక పని చేసినప్పుడు. అర్థమైందా? మీదంకా కాల్ రానిచ్చుకోకూడదు. ఒక్కసారి బ్యాడ్ నేమ్ వస్తే మీ కంపెనీ మళ్ళీ ముందుకు వెళ్ళదు, అది గుర్తుపెట్టుకోండి. పైనకి ఎదగాలన్నా డ్రైవర్లే, కిందికి తొక్కాలన్నా డ్రైవర్లే. ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఉన్నారు, ఏదో రోజు కోపం వచ్చినప్పుడు ఆ రోజు తెలుస్తుంది మీకు కూడా. అర్థమవుతుందా? ఎవరెవరో ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. 1000 మంది ఉంటే 1000 మందికి ఖాళీగా ఉండరు కదా సార్. ఎవరు సార్ చెప్పిండే సార్? మీరు కొట్టించుకునేది కదా సార్. ఇక్కడ ఓలా ఊబరు, ఇప్పుడు ఊబర్లో ఎంత జెన్యున్గా ఉంటుంది తెలుసా? క్యాన్సిల్ అయినా కూడా ఏదైనా జరిగినా కూడా అమౌంట్ తక్కువ ఇవ్వచ్చేమో కానీ దాంట్లో మాత్రం మోసం ఎప్పుడూ జరగదు. విత్ ఇన్ సెకండ్స్లో నేను నిరూపిస్తా. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ఏ బుకింగ్ అయినా కూడా క్యాన్సిలేషన్ ఫేర్ విషయంలో కానీ ఏదాంట్లో అన్నా కానీ నేను నిరూపిస్తాను. నేను ఎన్నోసార్లు కాల్ చేసి మాట్లాడినా, ఇలా సమస్య వచ్చింది అంటే ఉన్నది ఉన్నట్టు సాల్వ్ చేసి పెడతారు వాళ్ళు. సార్ నా అర్ధం గుండు కొరిగించుకుంటా నేను ఇవ్వలేదు అంటే నాకు ఇదే సిచ్యువేషనే. కస్టమరు ఒకసారి 18 years లోపల ఉన్న పిల్లగాడు ఎక్కింటే వేరే వాళ్ళ పెద్దదాల నుంచి మొబైల్ నుంచి బుక్ చేసి నాకు ఇలా మోసం జరిగింటే నేను విత్ ఇన్ సెకండ్స్లో మేడం ఇలా జరిగింది, నాకు ఇలా అటాక్ చేసిండే విషయం కూడా చెప్పింటే సరే ఇన్సూరెన్స్ పెట్టుకుంటాం, మీరు ఏదైనా బిల్స్ ఉంటే పెట్టండి అని చెప్పేసి ఎంత బిల్లు వచ్చిందో అంత బిల్లు నాకు రిటర్న్ చేసినారు. నేను ఆఫీస్కి పోయి నేను మాట్లాడిన రికార్డు కూడా తీపిస్తా. ఓకేనా? ఇప్పుడు ఏమంటారు సార్? నేను నిరూపిస్తానంటున్నా, సాక్ష్యం నేనే. యాక్సిడెంట్ కాదు సార్. ఇప్పుడు కస్టమర్ అటుపోయి నాకు అటాక్ చేసినారు, డబ్బులు ఇవ్వకుండా నా దగ్గర నుంచి లాక్కోవడానికి అటాక్ చేసినారు. నా దగ్గర ఉన్నవి లాక్కుండే ట్రై చేసినాడు సార్. డబ్బులు ఇవ్వకుండా, నా బుకింగ్ అమౌంట్ కూడా ఇవ్వకుండా ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మెస్టిక్ దగ్గర మార్కెట్ దగ్గర డ్రాప్ చేసిన అబ్బాయిని డ్రాప్ చేస్తే వాళ్ళు నన్ను అటాక్ చేసి నా మొబైల్ అన్ని వీక్కుండే చూసినారు, కొట్టేకి వచ్చినారు. నా రైడ్ అమౌంట్ కూడా ఇవ్వలేదు. ఆ లోకల్ ఉండే వాళ్ళు నాకు హెల్ప్ చేసి వాళ్ళని పంపించేసినారు అక్కడి నుంచి, నన్ను ఏమీ చేయనీయకుండా. సో ఇది జరిగిన విషయం అంతా నేను ఊబర్కి కాల్ చేసి ఇలా జరిగిందని చెప్తే మీకు ఏమైనా దెబ్బలు తగిలినాయంటే లేదు మేడం ఇలా అడ్డం వచ్చి చేసినారు, అమౌంట్ రైడ్ అమౌంట్ ఒకటి నాకు ఇవ్వలేదు మేడం అంటే ఎంత ఇంటూ అంత ఇచ్చినారు నాకు. ఓకేనా సార్? నేను ఖచ్చితంగా ఆఫీస్కి ఎంక్వైరీ చేసి ఈ జరిగిండే సన్నివేశంలో ఏదో ఒకటి ఇట్లా హైలైట్వి ఖచ్చితంగా రికార్డులు ఉండే ఉంటాయి, ఎప్పుడూ డిలీట్ చేయరు ఒక ఆఫీస్ అన్న తర్వాత. అర్థమైందే సార్? మీరు ఇస్తారా అని క్వశ్చన్ చేసినారు కదా, నేనే సాక్ష్యం చెప్తున్నా. చూద్దాం సార్ నెక్స్ట్ టైం. సార్ ఈ పార్టీకో చెప్తున్నా 7-8 బుకింగ్లకి ఇలాగే ఇంకా నా నుంచినే డబ్బులు దొబ్బినారు కానీ మీ నుంచి నాకేమి రాలేదు. ఇంకో విషయం ఏంటంటే మీ ఓన్ మ్యాప్ యూజ్ చేసి 1.9 సార్ 1.9 ఐఎమ్ యూట్యూబర్ సార్. నేను యూట్యూబర్ సార్. నేను ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది సార్. వచ్చిండే బుకింగ్, పోయిండే బుకింగ్ అన్ని రికార్డ్ అవుతాయి నాతో టైంతో సహా. తెలుసా సార్ విషయం? నెక్స్ట్ అలాగే మీకు అక్కడ అరైవ్ అయిన తర్వాత కస్టమర్ కానీ క్యాన్సిల్ చేసింది లేదు అట్లా లేని సమయంలో మీరైతే మా క్యాప్టెన్ కేర్ హెల్ప్ అనేది తీసుకోండి సార్. అంటే క్యాన్సిల్ చేసే ముందుగా మీకు కాల్ చేయమంటున్నారా సార్? ఎలాగ నాకు అర్థం కావట్లేదు సార్. అరైవ్ అయిన తర్వాత ఓకే మీకు కస్టమర్ క్యాన్సిల్ చేసినా మీకు
1.5 కిలోమీటర్ దాటుండి అరైవ్ సేఫ్ తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేసిన మీకు క్యాన్సిలేషన్ ఫీజ్ అనేది ఎలిజిబుల్ సార్. అండ్ నెక్స్ట్ అలాగే లేదు కస్టమర్ అయితే రెస్పాండింగ్ లేదంటే మా క్యాప్టెన్ కేర్ హెల్ప్ అనేది తీసుకోండి సార్. ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసి మీకు క్యాన్సిలేషన్ ఫీజ్ అవుతుందో అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే సార్, చూద్దాం సార్. నెక్స్ట్ టైం ఇదే మాటే చూద్దాం సార్. ఓకేనా సార్? ఓకే సార్. సరే సార్, నాకే కాల్ చేయండి సార్ మీరు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేపటిలో కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఏం బొక్క నైస్ డేనా, చూడండి ఎలా మాట్లాడతారో. ఊబర్లో ఇస్తారంటే ఇది నిజంగానే ఇచ్చినారు. నాకు జరిగిన విషయం నేను చెప్పి తీసుకున్నాను కూడా, ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు మన కస్టమరు. 18 సంవత్సరాల లోపు ఉంటే గిన బుకింగ్ ఇది అంటే యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఏజ్ ఎంటర్ చేస్తే కానీ తీసుకోదనమాట. ఏజ్తో సహా కరెక్ట్గా ఉండాలి యాప్లో డౌన్లోడ్ చేసినప్పుడు. సో అట్లా వీడియో మోసం చేసింటే నాకు, సో నేను కాల్ చేసింటే 100% వాళ్ళు నాకు అడిగినారు ఇన్సూరెన్స్ ఉందా, సారీ ఇన్సూరెన్స్ ఏమైనా పెట్టుకుంటారా సార్, మీకు బిల్లులు ఏమైనా ఉంటే పెట్టండి హాస్పిటల్ అని కూడా నాకు చెప్పినారనమాట. దాని తర్వాత అదేం జరగలేదు, నాకు ఏం పర్లేదు, లోకల్ వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేసినారని చెప్పి నేను మాట్లాడినాను. మనకు అమౌంట్ ఇవ్వలేదనమాట ఆవిడ కస్టమర్ ఎవడైతే ఉన్నాడు పిల్లగాడు, ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు పరిగెట్టేసి. అది జరిగిన తర్వాత అది నువ్వు ఉన్న విషయం కాల్ చేసి చెప్తే మనకు అమౌంట్ రిటర్న్ అయితే కూడా పే అయిందనమాట. అట్లా చాలా వరకు చాలా మందికి కూడా జరిగింది. తెలిసిన వాళ్ళు కాల్ చేసి సపోర్ట్ తీసుకొని మాట్లాడతారనమాట. ఊబర్లో 100% ఆ సేఫ్టీ అయితే ఉంది. ఇది చూద్దాం నెక్స్ట్ టైం ఏం చెప్తాడు మనోడు. ఇప్పుడు ర్యాపిడో ఆన్ చేస్తాను, ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో చూద్దామండి. ఊబర్ అయితే ఆన్లో ఉంది, ఊబర్లో బుకింగ్ ఏది రాలేదు. నమ్మయాత్రి కూడా ఆన్ చేస్తా. సరే, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి.